హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది ఎందుకే రవణమ్మ ఛానల్. చాలా రకాల వడలు అయితే తినుంటారు. ఎప్పుడైనా చికెన్ వడ తిన్నారా? అదేనండి ఇప్పుడు స్పెషల్. ఇప్పుడైతే మనం వాటికి ఏం కావాలో అవి ఎలా చేయాలో కూడా మీకు వీడియో చేసి చూపించేస్తారండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడైతే వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ పీస్లు అయితే వేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలన్నమాట. చికెన్ కూడా బోన్లెస్ తీసుకోవాలి. అసలు బోన్ అంటే ఉండకూడదు, ఎందుకంటే మనం వడలు కదా చేస్తున్నాం అప్పుడు. ఇప్పుడైతే మొత్తం చికెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్లోకి అయితే చికెన్ తీసుకుందాం. ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి. అలాగే కాస్త వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం. కుక్కర్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే 2 విజిల్స్ రావాలి. చికెన్ అయితే బాయిల్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని అయితే కాస్త చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారేలోగా మనం అయితే ఆలు కూడా బాయిల్ చేసుకోవాలి. ఆలు కూడా బాయిల్ చేసుకోవడం అయిపోయింది. పొట్టు కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే ఈ పీసులు అయితే ఇలా చేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఇలా చేసుకోవాలి. మొత్తం చిన్న చిన్న పీసులాగా అయ్యేదాకా. అంటే ఇప్పుడు ఎలా అంటే చికెన్ కైమా ఎలా చేస్తారో మటన్ కైమా అలాగే చికెన్ కైమా లాగా చేసుకోవాలన్నమాట. చికెన్ అయితే ఇలా చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న ఆలు కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా స్మాష్ చేయాలి. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అలాగే మనం బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఒక కప్ అయితే నేను తీసుకున్నాను. కాస్త కారం కూడా వేసుకోవాలి. కాస్త గరం మసాలా, కాస్త ధనియాల పొడి, అలాగే కాస్తంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే చీజ్ కూడా తీసుకోవాలి. ఇలా తురుముకుంటాను ఇప్పుడు. ఇప్పుడైతే వీటిలన్నిటిని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇలా కలుపుకున్నాం కదా, లైట్గా ఒక స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం మళ్ళీ కలుపుకోవడానికి అవ్వాలి కదా. వడలు స్మూత్గా రావాలంటే లైట్గా వాటర్ వేయవలసిందే. ఇలా వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ మనకి సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త వాటర్ వేసుకోవచ్చు. వడలన్నీ అయితే ఇలా చేసి పెట్టుకోవాలి ముందుగాన. ఆయిల్ అయితే కడాయిలో వేసుకున్నాము. ఇప్పుడైతే వేడెక్కిందో లేదో మనం చూసుకోవాలి. ఆయిల్ కూడా వీటెక్కిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఈ వడలు, స్లోగా వేసుకోవాలి. ముందుగా అయితే ఆయిల్లోనే ఉండాలి మంట అయితే, ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వీటిలన్నీ మళ్ళీ ఒకసారి ఇలా
ఉల్టా చేసుకోవాలి. అంటే ఒకవైపు కాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం చూసుకోవాలి వీటిని. వేడి వేడి చికెన్ కూడా రెడీ. ఇప్పుడు చూడండి లోపలైతే ఎంత మంచిగా కుక్ అయిందో తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఇలా టమాటా సాస్లో డిప్ చేసుకొని తింటే అబ్బా. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి.